శ్రీమన్మహాగణాధిపతయ నమ. వాస్తు పురుషాయ నమో నమ. ప్రత్యేకంగా మనము వాస్తురీత్యా గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ఒక్కొక్క దిక్కు ప్రకారం ఏ విధంగా వాస్తుని అనుసరించాలన్న అంశం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతము పడమర ఫేస్తో ఉన్న ఇంటిని ఎలా నిర్మాణం చేసుకోవాలి, దానివల్ల ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయన్న అంశం గురించి వివరంగా తెలుసుకుందాం. ఉదాహరణకు పడమర ముఖంగా గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు కలిగే శుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. రాజకీయ రంగంలో బాగా రాణించాలన్నా, ఒక ఏరియాకి లీడర్ కావాలనుకున్నా, ఇంటిలో కళ్యాణానికి ఎదిగిన ఆడపిల్లలు ఉన్నప్పుడు సకాలంలో వివాహాలు జరగాలన్నా పడమర వాయువ్యంలో ప్రధాన గుమ్మాన్ని ఏర్పాటు చేసుకుని గృహ నిర్మాణం చేసుకోవాలి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఇదే వాస్తు అనుసరిస్తుంది అనేది కాదు. వారి వారి పేరు బలాన్ని బట్టి కొన్ని మనం నిర్మాణం చేసుకోవడం ఒక పద్ధతి అయితే, మనకు కావలసిన ఫలితాలు పొందడం కోసంగా అటువంటి నిర్మాణాన్ని మనం తీసుకున్నట్లయితే దాని ప్రకారం మనం కోరుకున్న జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక ఏరియాకి లీడర్ కావాలనుకున్నా, లేదా రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వాళ్ళు పడమర వాయువ్య భాగంలో ప్రధాన ద్వారం ఉన్న ఇంటిని గనక తీసుకున్నట్లయితే రాజకీయ పరంగా చాలా యోగ్యమైన స్థలంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పడమరకు ఎదురుగా గనక రాజవీధి గనక ఉన్నట్లయితే, మీరు ఏదైతే కన్స్ట్రక్షన్కు ప్రధాన గుమ్మాన్ని ఏర్పాటు చేసుకున్నారో దాని ఎదురుగా రాజవీధి కనుక ఉన్నట్లయితే వాయువ్య భాగంలో ఆ ఇంటి యజమాని అతి శీఘ్రముగా ఉన్నతమైన పదవి యోగ్యత పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే రాజకీయంలో పోటీ చేసేటప్పుడు ఇటువంటి ఇళ్లల్లో రెంట్ పర్పస్ అయినా సరే, కిరాయికైనా సరే ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యి అక్కడ కనుక చేసే ప్రయత్నాలలో తప్పక విజయ ఫలితాలు పొందుతారు. లేదా వాళ్ళు ఏర్పాటు చేసుకునే పార్టీ ఆఫీస్ అయినా సరే ఇలా కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే తప్పకుండా రాజకీయ రంగంలో అగ్రగామిగా వాళ్ళు అనుకున్న స్థాయి కంటే ఒక్కొక్క స్థాయిని గొప్ప స్థాయిగా పొందే విధంగా, పై అధికారుల యొక్క మన్ననలు పొందే విధంగా అనుకూలంగా ఉంటుంది అనేది మనం వాస్తురీత్యా తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా ఆడపిల్లలకు సకాలంలో పెళ్ళిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదా కుటుంబంలో ఏదో ఒక కారణం చేత ఆడపిల్లలకు సంబంధించి పెళ్ళిళ్ళు చేయలేకపోతున్న వాళ్ళు ఈ యొక్క పడమర వాయువ్య భాగంలో ప్రధాన గుమ్మం ఉన్న ఇంటిని కిరాయికి తీసుకున్నా, లేదా వాళ్ళు నివసిస్తున్న ఇల్లు అలా ఉన్నా ఆ ఇంట్లో ఆడపిల్లలకు సకాలంలో వివాహము, అనుకూలమైన కుటుంబం నుంచి వివాహ జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. ఎవరైతే విద్యల్లో ఉన్నతమైన విద్యను పొందాలనుకున్న ఐఏఎస్ లాంటివి, లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ కోర్సుల్లో మంచిగా ర్యాంకులు సాధించాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క పడమర వాయువ్య భాగం ప్రధాన గుమ్మంగా ఉన్న ఇంట్లో కనుక నివసించినట్లయితే తప్పకుండా ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో గొప్ప అధికారిగా నిర్ణయించబడడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకంగా ఈ యొక్క పడమర వాయువ్య భాగాన్ని కనుక కోణవేధులు లేకుండా మనం గృహ నిర్మాణం చేసుకోవాలి. స్థల నిర్ణయంలో ఎక్కడైనా సరే దక్షిణ నైరుతి, అంటే ఇది ఉత్తర వాయువ్యం పెరగడం అంటారు. ఉత్తర వాయువ్యం పెరిగిన స్థలంలో ఇంటి యజమానికి ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు ఉంటూ ఉంటాయి. అనుకోని ధన సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా, కుటుంబపరంగా కలతలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. తనకు సంబంధం లేని విషయాల్లో నానా మాటలు పడడము, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి ఎన్నో రకాల అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దక్షిణ నైరుతి కనుక పెరిగినట్లయితే ఇంటి యజమానికి ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు ఉంటాయి. అది ఏ కారణం చేతైనా కావచ్చు. గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు మనము కన్స్ట్రక్షన్ స్టార్ట్ ఈశాన్య మూల నుంచి ప్రారంభించిన నైరుతి భాగంలో నిర్మాణం చేసేటప్పుడు కరెక్ట్గా మనము ఈ 90 డిగ్రీల ప్రకారం ఉండే విధంగా మనం నిర్మాణం చేసి కడుతూ ఉంటాం. అలా కట్టేటప్పుడు ఇక్కడ కోణవేదలు దక్షిణ నైరుతి పెరగడం కానీ, పడమర నైరుతి పెరగడం కానీ అస్సలు ఉండకుండా చూసుకోవాలి. పెరిగిన స్థలాన్ని కట్ చేసి వదిలేయాలి. కానీ మన స్థలం వాళ్ళెవరో వాడుకుంటారనో, లేదా మన స్థలం ఎందుకు వదిలేయాలనో మన స్థలానికి కలిపి కనుక ఉపయోగించుకున్నట్లయితే ఆ స్థలం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబంలో అంతా చిన్నాభిన్నం అవుతారు, విచ్ఛిన్నం అవుతారు. అంటే ఒకరికొకరు సంబంధం లేకుండా ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా కలిసికట్టుగా జీవించలేని జీవితాన్ని పొందుతారు. దానికి ఏ కారణమైనా కావచ్చు. ఇలా దక్షిణ నైరుతి కాదు, పడమర నైరుతి కనుక పెరిగినట్లయితే ఇంటి యజమాని మగవాళ్ళకు సంబంధించిన ఆకస్మిక ప్రమాదాలు ఉంటాయి. దక్షిణ నైరుతి కనుక పెరిగినట్లయితే ఆ ఇంట్లో స్త్రీకి అనుకోని ఆకస్మిక ప్రమాదాలు ఎదురవ్వడానికి ఏ కారణం చేతైనా అవకాశం ఉంటుంది. కాబట్టి పెరిగిన స్థలాన్ని ఎప్పుడూ కూడా వీలైనంత వరకు అది కట్ చేయాలి. ఒకవేళ చాలా స్థలం ఉంది స్వామి, అంత స్థలాన్ని ఎలా వదులుకోవాలి అని కనుక మీకు సందేహం ఉన్నట్లయితే
మీ యొక్క కన్స్ట్రక్షన్‌కి ఏదైతే ఉంటుందో, ఆ కన్స్ట్రక్షన్ వాల్‌కి ఆనకుండా ఒక హద్దుని అంటే ఇంటికేమో కావాల్సిన మయం ప్రకారము మీరు 90 డిగ్రీస్ ప్రకారం ప్రహరీ నిర్మాణం చేసుకొని, దానికి ఆనకుండా పెరిగిన భాగాన్ని దగ్గర దాగా అంటే ఒక లైన్ లాగా తీసుకోండి. తప్పు లేదు. దీనికి దానికి ఆనకుండా నిర్మాణం చేసుకున్నప్పుడు, ఈ స్థలానికి ఆననప్పుడు పెరిగింది మనది కాదు. కానీ మీరు ఏదైతే హద్దు ఏర్పాటు చేసుకున్నారో అంతవరకు మీరు ఫర్దర్‌గా ఎప్పుడైనా సరే దాన్ని ఎక్కువ స్థలం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వన్స్ ఒకసారి కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి స్టార్ట్ చేసి హద్దుల ప్రకారం నిర్మాణం చేసిన తర్వాత దక్షిణానికి గానీ, పడమరకు గానీ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అది మన స్థలమైనా లేదా మన పై భాగంలో దక్షిణ భాగంలో ఎవరో తక్కువకి ఇస్తామన్నారుగా స్వామి, అప్పుడు ఇల్లు ఇంకా మేము పెద్దది చేసుకోవచ్చని చాలామంది దక్షిణాన్ని కలుపుకుంటూ ఉంటారు. దానివల్ల ఉన్న ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితులు ఎదురవుతాయి. వీలైనంత వరకు మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ పేరుతోటి ఆ యొక్క స్థలాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి కానీ, మీ పేరుతోనే మీ పైభాగ స్థలాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు. అది దక్షిణం కానీ, పడమర కానీ. తూర్పు కానీ, ఉత్తరం కానీ ఎంత అవకాశం ఉంటే అంత కలుపుకుంటే అంత గొప్ప ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క పడమర వాయువ్యానికి సంబంధించి ప్రధాన గుమ్మాన్ని ఏర్పాటు చేసుకుంటారో, ఆ ఇంట్లో అనేక రకాల శుభాలు ఇంటి యజమానిగా మగవాళ్ళ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా పడమర భాగంలో మనం గృహాన్ని ఏర్పాటు చేసుకునే సందర్భంలో పడమర వాయువ్యానికి ప్రధాన గుమ్మం, అదేవిధంగా ఉత్తర ఈశాన్యంలో కూడా ప్రధాన గుమ్మాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఇంటిని నిర్మాణం చేసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ పడమర భాగంలో ఉన్న ప్రధాన ద్వారం పెట్టాల్సిన చోట తూర్పుకు పెట్టి మాది తూర్పు ఇల్లు నాకు తూర్పు కలిసి వస్తుందని చెప్పని తూర్పు భాగంలో ప్రధాన గుమ్మాన్ని పెట్టి ఆ ఇంటిని ఉపయోగించడం సరియైన పద్ధతి కాదు. ఇది వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వాస్తురీత్యా మీరు ఎక్కడైనా సరే ఒక అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ యొక్క జాగ్రత్తలు పాటించి తీసుకున్నట్లయితే మీరు కోరుకున్న విధంగా ఈరోజు అపార్ట్మెంట్లో తీసుకున్న వాళ్ళు మీరు కోరుకున్న విధంగా ఇండివిజువల్గా ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని మీరు కోరుకున్న విధంగా గొప్పగా కట్టుకునే అవకాశాలు వాస్తు పురుషుడు మీకు అందిస్తాడు. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి. ఎప్పుడైనా సరే పడమర భాగంలో ప్రధాన గుమ్మాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే పడమర వాయువ్య భాగంలో ప్రధాన గుమ్మం ఉండాలి పడమర స్థలాలకు. దానికి ఆప్షనల్గా మనకు అక్కడ స్థలం తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు, ఎందుకంటే పడమర కన్స్ట్రక్షన్ అద్దు చేసి కట్టుకుంటాం కాబట్టి ఉత్తర ఈశాన్య భాగంలో ప్రధాన గుమ్మాన్ని పెట్టుకొని ఉత్తరం ఎక్కువ ఖాళీ పెట్టుకొని ఆ ఇంట్లో మీరు గృహానికి సంబంధించిన నిర్మాణం చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతి తక్కువ టైంలో పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్క తూర్పు భాగానికి, దక్షిణానికి, ఉత్తరానికి, పడమరకు ఒక్కొక్క భాగాన్ని ఎలా అయితే తెలుసుకున్నామో మరొక అంశంలో ఆ ఇంటి కన్స్ట్రక్షన్లో మెట్ల నిర్మాణంలో తీసుకునే జాగ్రత్తల వల్ల ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందుతామో వివరంగా తెలుసుకుందాము. మీ యొక్క సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ప్రతి ఒక్క కామెంటుకు చక్కని వీడియో రూపంలో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. శుభస్య శీఘ్రం.